ఓవైపు చకచక ఎన్నికల కోసం ఏర్పాట్లు అయినా కోర్టు ఆదేశాలతో తన పదవి సేఫ్ అన్న ధీమాతో ఉన్నారా నాయకుడు. మరోవైపు వైసీపీ నుంచి నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే కూడా గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికల సంఘం తగ్గేదే లేదంటూ ముందుకెళ్తోంది. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్దరు నేతల మధ్య చివరికి ఎలా ఉండబోతోంది ఫలితం ఒకసారి చూద్దాం. కోర్టు తీర్పుతో ఎన్నిక జరుగుతుందా లేదా అన్న సస్పెన్షన్ విడిపోయింది. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలయ్యాక నామినేషన్ల స్వీకరణ మొదలుకుని ఎన్నికల ఏర్పాట్ల దాకా తన పని తాను చేసుకుపోతోంది ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది. జిల్లాలో 549 మంది ఎంపీటీసీలు, 34 మంది జెడ్పీటీసీలు, 160 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, 9 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 743 మంది ఓటర్లుంటే అందులో 9 మంది ఎంపీటీసీ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 734 మంది ఓటర్లలో అత్యధికంగా వైసీపీకి చెందినవారు 579 మంది ఉన్నారు. టీడీపీకి స్థానిక సంస్థల్లో ఉన్న బలం కేవలం 155 మంది మాత్రమే. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో తమ గెలుపు అనివార్యమంటూ వైసీపీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చినాప్పల్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. అసలు ఎన్నిక జరిగితే కదా అంటూ ఎమ్మెల్సీ రఘురాజు, ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు అంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయన 2027 నవంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగించారన్న అభియోగంతో అదే పార్టీకి చెందిన పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో శాసనమండలి చైర్మన్ ఈ ఏడాది జూన్ 2న రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీనిపై రఘురాజు అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు 6 వారాలు స్టే విధించింది. ఈ నెల 6న కోర్టు తీర్పు రావాల్సి ఉన్న 3వ తేదీనే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి స్కెడ్యూల్ విడుదల చేసింది. వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. వాస్తవానికి 3 రోజుల్లో కోర్టు తీర్పుందని తెలిసి కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం, 6వ తేదీన సిట్టింగ్ ఎమ్మెల్సీకి అనుగుణంగా కోర్టు తీర్పు వెలువడడంతో ఎన్నికల ప్రక్రియపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకి చివరి రోజు దాకా టీడీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి షాక్ ఇచ్చారు. ఎన్నికల ముందు భర్త వైసీపీలో కొనసాగుతుండగానే టీడీపీలో చేరారు సుధారాణి. ఆమె నామినేషన్తో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కోర్టు తీర్పు అమలైతే భర్త యథావిధిగా ఎమ్మెల్సీగా కొనసాగుతారు. లేకుంటే తానే రంగంలోకి దిగి తాడో పేడో తేల్చుకోవడానికి రఘురాజు సతీమణి సిద్ధమయ్యారని సన్నిహితుల సమాచారం.